హలో గైస్, చూడండి. ఇది వచ్చేసరికి మైసూర్ మల్లె ప్లాంట్ పైన కనిపిస్తుంది కదా ఇమేజ్లో. ఆ టైప్లో వస్తుంది. ఒక చెండులాగా మల్లెపూ ఫ్లవర్స్ అన్నీ ముద్దలాగా వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా 4 చెట్లు అయితే ఉన్నాయి. ఇదొకటి ఫస్ట్ వన్, ఇదొకటి సెకండ్ వన్, ఇటు పక్క ఉంది కదా అదొకటి థర్డ్ వన్. 3 పిల్లకలు అయితే ఉన్నాయి. నేను పిల్లకలు అనుకోవట్లేదు, అవి మొత్తం 4 ప్లాంట్స్ అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా సాయిల్ మిక్స్ అయితే చేసుకున్నాను. వర్మీ కంపోస్ట్ ప్లస్ కోకోపిట్ ప్లస్ రెడ్ సాయిల్తో మిక్స్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. కొంచెం ఏమన్నా రాయిలు అవన్నీ ఉంటే తీసేసాను. కొంచెం కనిపిస్తుంది కదా గుంటలాగా చేసుకున్నాను, ఎందుకంటే మొత్తం పెట్టేసుకోవాలి కాబట్టి. ఇప్పుడైతే నేను ఈ ప్లాంట్ని అయితే ఇప్పుడు దీన్ని రిపోర్టింగ్ చేస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉంది. కాకపోతే నేను తీసుకొచ్చి ఇది 4 days అయింది. డైలీ కొంచెం వాటరింగ్ చేసి కొంచెం చిగురు వచ్చిన తర్వాత రిపోర్టింగ్ చేద్దాం అనుకొని చెప్పేశాను. ఇప్పుడైతే వేద్దాం అనుకొని చెప్పి పైకి తీసుకొచ్చాను. కనిపిస్తుంది కదా మొత్తం కవర్ అయితే వచ్చి కట్ చేశాను నేను. మొత్తం వేర్లోని ఇది వచ్చేసరికి అంట అనుకుంటాను. చాలా వేర్లోని చుట్టూరు బయటకు కూడా వచ్చేసినాయి. మొత్తానికి కవర్ అయితే తీసేసాను. ఇప్పుడే దీంట్లో పెడుతున్నాను. కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. అవన్నీ పిల్లకలు కనిపిస్తుంది కదా. నేను మొత్తం ప్లాంట్స్ ఏమో అనుకున్నాను, చాలా వచ్చినాయి. అవన్నీ ఎండిపోయినాయి. 4 ప్లాంట్స్ కదా, మిగతా 3 ఎవరికన్నా ఇవ్వచ్చులే కొంచెం గ్రో అయిన తర్వాత అనుకున్నాను. అవన్నీ పిల్లకలు అలా వచ్చేసినాయి. వేర్లకే అలా వచ్చేసినవి మల్లె చెట్టుకు వస్తున్నట్టు. మల్లె చెట్టుకి ఈ లీవ్స్కి చూడండి చాలా తేడా ఉంటుంది. ఇది పారిజాతం ఆకులు ఉంటాయి కదా, ఆ టైప్లో ఉన్నాయి ఆకులు. దీన్ని మొత్తం అయితే రిపోర్టింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ కొంచెం గ్రో అయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. అంతవరకు నా ఛానల్ వాచ్ చేస్తున్నాను. ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి 4 days తర్వాత అయినా కానీ ఫ్రెష్గా ఉంది ప్లాంట్. కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి.